కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ భారతీయుడు 2 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా రాబోతుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 12న తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే వృద్ధుడైన సేనాపతి పాత్రలో కమల్ హాసన్ ఫైట్స్ చేయడంపై సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే భారతీయుడు చిత్రం జరిగే సమయానికి సేనాపతి పాత్రకు వయసు 75 ఏళ్లుగా చూపించారు. ఆ లెక్క ప్రకారం 2024 వచ్చేసరికి ఆ పాత్ర వయసు 103 సంవత్సరాలుగా కనబడుతుంది. అంత వయసున్న వృద్ధుడు మార్షల్ ఆర్ట్స్ ఫైట్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న దర్శకుడు శంకర్కు ఎదురైంది. దీనికి వివరణ ఇస్తూ సేనాపతి సాధారణ వ్యక్తిగా చూడదని, సూపర్ హీరోగా చూడాలంటూ సమాధానం ఇచ్చారు. సేనాపతి వృద్ధుడే కావచ్చు, కానీ సూపర్ మ్యాన్. ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. నేను ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు సీక్వెల్ గురించి ఆలోచన లేదు, కేవలం ఆ ఒక్క చిత్రమే అనుకున్నా. అందుకు తగినట్లుగానే దాన్ని రాసుకున్నా. సేనాపతిని స్వాతంత్ర సమరయోధుడిగా చూపించాలనుకున్నా. అందుకే అతను పుట్టిన సంవత్సరాన్ని అందులో చూపించాం. సేనాపతి గురించి పోలీసులు విచారణ చేసే క్రమంలో అతని పుట్టిన సంవత్సరం ఏంటో తెలుస్తుంది. ఆ విషయం నాకు గుర్తులేదు. ప్రస్తుతం సేనాపతి చైనాలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ అక్కడ ఉన్నారు. లూ జిజియన్ అనే ఫైటర్ వయసు 108 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన యాక్టివ్గా ఉన్నారు. గాల్లో ఎగురుతూ కిక్ కూడా కొట్టగలరు. అది వారికున్న క్రమశిక్షణ సాధన వల్ల సాధ్యమైంది. సేనాపతి కూడా అలాంటి వాడే. మరమకళలో అతడు మాస్టర్. అందుకే నేను అతని సూపర్ హీరోగా చూస్తా అని శంకర్ చెప్పుకొచ్చాడు.